శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి అష్టమ స్థానంలో రవి శుక్రగ్రహాల సంచారం. ఇది ఒక విధంగా మీకు ప్రభుత్వ అధికారుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ కొన్ని అవమానములు జరిగే అవకాశం ఉన్నది. కొన్ని విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రాశి యందు రాహు లాంటి ఒక పాపగ్రహం సంచరిస్తున్నప్పుడు జాతకుడు వ్యతిరేక ఫలితాల్ని తనకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ కుంభరాశి అందే రాహుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏదో ఒక విమర్శకు అప్రతిష్టకో లోనవుతూ ఉంటాడు. ఆ విధంగా తను పాపులారిటీ సంపాదిస్తూ ఉంటాడు. ఏదో ఒక పనిలో దూరడం, లేదంటే ఏదో ఒక కంట్రవర్సీ ప్రకటన చేయడం, ఎవరినో ఒకరిని విమర్శించడం, మనకు అక్కర్లేని విషయాల్లో కలగజేసుకోవడం, తద్వారా పబ్లిక్ నుంచి విమర్శలు ఎదుర్కోవడం, ఆ విధంగా అతను పాపులారిటీ పొందుతూ ఉంటాడు. ఏదో ఒక క్షుద్రదేవతను ఆరాధించడం కానీ, ఏదో ఒక సొసైటీకి వ్యతిరేకంగా తన పనులు చేయడం వల్ల ఈ విధమైన పాపులారిటీ వాళ్ళు సంపాదిస్తుంటారు. ఇది వాళ్ళకు ఒక విధమైనటువంటి పాపులారిటీ లభిస్తూ ఉంటుంది. దాన్ని ఒక విధంగా వీళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి జాతకులకి ఈ రాశి యందు ఉన్నటువంటి రాహు వాళ్ళు ఈ విధంగా ఒక విధమైనటువంటి ప్రజల యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం, సొసైటీలో ఉన్నటువంటి బలహీనతల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి యందు ఉన్నటువంటి రాహు ఇటువంటి పాపులారిటీని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక బ్యాక్ డోర్లో ఉద్యోగం కావాలి, వీళ్ళని ఆశ్రయిస్తే పని జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పర్మిషన్ కావాలి, లేదంటే ఒక సారా కాంట్రాక్ట్ కావాలి, లేదంటే ఒక బార్ లైసెన్స్ కావాలి, వీళ్ళు ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు పాపులారిటీ పొందుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శుక్ర రవిగ్రహ ప్రభావం వల్ల గతంలో వీళ్ళు ఏవైనా ఇటువంటి వ్యతిరేక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఉంటే మరి ప్రభుత్వ పనిష్మెంట్కి గురి అవ్వడం కానీ, సడన్గా ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు వీళ్ళ మీద రైడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక టాలెంట్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా వీళ్ళు అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినా, ఒక ఈడీ రైడ్ చేసినా, ఒక పోలీసులు రైడ్ చేసినా దాన్ని కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక ప్రభుత్వం నుంచి ఒక పనిష్మెంట్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. లేదంటే ఒక ఘోరమైనటువంటి అవమానం లాంటిది కూడా జరగవచ్చు. అందువల్ల వీళ్ళు ఏదైనా ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నా, ఏదైనా ఇంకో దాంట్లో పోటీ పడాలన్నా కొద్దిగా ఆలోచించి వాళ్ళ యొక్క స్థితిని పరిస్థితిని పరిశీలించుకొని ఆ విధంగా పోటీ చేస్తే మంచిది తప్ప తొందరపడి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, ఏదైనా పదవిని ఆశించడం కానీ, అంటే ఎన్నికలంటే మామూలు కేవలం ఎమ్మెల్యే ఎంపీ కాకుండా అనేక రకాలుగా ఎలక్షన్ జరుగుతుంటాయి. సొసైటీవో, ఏ మండలానికో, ఇంకొక వాళ్ళు ఉన్నటువంటి యూనిట్నో, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి సొసైటీయో, కార్పొరేషన్లో ఏవో జరుగుతుంటాయి. అటువంటి వాటికి పోటీ పడినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పోటీ చేయడం మంచిది. అయితే ఈ వారంలో 18వ తారీఖు నుంచి ఈ గురుగ్రహం వీళ్ళకి 6వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే బలమైనటువంటి పోటీని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది? వీళ్ళు ఒక యాంగిల్లో వెళ్తూ ఉంటే పూర్తి వ్యతిరేకంగా ఇద్దరు చట్టానికి న్యాయానికి ఉన్నటువంటి పోటీలాగా ఈ విధంగా ఈ రాహు 6వ స్థానంలోకి రావడం వల్ల
ధర్మాన్ని వీళ్ళు ఎదిరించవలసి ఉంటుంది. అంటే ధర్మంతో న్యాయంతో పోటీ పడవలసి ఉంటుంది. అంటే టెంపరీగా వీళ్ళు విజయం సాధించిన తర్వాత దానికి తగ్గ విధమైనటువంటి పనిష్మెంట్ వీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి పరిశీలించినప్పుడు ఈ వారంలో చివరి నుంచి చూసుకుంటే 6వ స్థానంలో ఈ గురువు, 8వ స్థానంలో శుక్రుడు సంచరించడం, ఇవన్నీ ఈ రాశి వారికి ఏదైనా గతంలో చేసినటువంటి పొరపాట్లకో తప్పులకో ఒక పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ వేటి నుంచి బయటపడాలి అనుకుంటే కంపల్సరీగా వీళ్ళు మరి ఈ రాశి ఉందన్నటువంటి రాహుగ్రహాన్ని, ఈ రాశికి అధిపతి అయినటువంటి రాహు యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఈ రాహు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా వీళ్ళు మరి అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. అంటే చండీ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, ఏదైనా వీళ్ళు చాలా నమ్మకంతో అతి విశ్వాసంతో మరి వీళ్ళ యొక్క స్థాయిని బట్టి ఏదైనా ఒక చండీ హోమంలో పాల్గొనడం కానీ, ప్రతినిత్యం అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం దర్శించడం, ముఖ్యంగా స్త్రీలని గౌరవించడం ద్వారా, అంటే వీళ్ళకన్నా కొద్దిగా వయసులో పెద్దగా ఉన్నటువంటి స్త్రీలని తగు విధంగా గౌరవించి వారి యొక్క దీవెనలు పొందడం వల్ల కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి యాజిటీజ్గా వీళ్ళకి ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి హెల్పింగ్ నేచరు, మంచితనం, వీటి ద్వారా గతంలో పొందినటువంటి మంచి ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి రాశి కూడా చాలా వరకు ఆ రాశి యొక్క మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అయితే ఇటువంటి పాపగ్రహాలు అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి యందు రాహుగ్రహ సంచారం, 2వ స్థానంలో శనిగ్రహ సంచారం, 8వ స్థానంలో రవి సంచారం, ఇవన్నీ కూడా జాతకుడిని ఒక విధమైనటువంటి కష్టాలకి ఇబ్బందులకి కలగజేయడం జరుగుతుంది. వాటి నుంచి బయటపడాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. అందువలన ఈ రాశి వారు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆమె అనుగ్రహానికి లోనవడం వల్ల కంపల్సరిగా ఇప్పుడున్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. స్వస్తి.